అమెరికాలో మరో విమాన ప్రమాదం జరిగింది. అమెరికాకే చెందిన మరో 2 విమానాలు కూలిపోయాయి. ఒకటి ఫిలిప్పీన్స్లో కూడా మరో విమాన ప్రమాదం చోటు చేసుకుంది. గత వారం అమెరికాలో 2 విమాన ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఒకటి షాపింగ్ మాల్పై విమానం కూలిపోవడంతో మరణాలు సంభవించాయి. అలాగే ప్రయాణికుల విమానాన్ని సైనిక హెలికాప్టర్ ఢీకొట్టడంతో అందులో ఉన్నవారు చనిపోవడంతో ఒక ప్రమాదం చోటు చేసుకుంది. ఇప్పుడు మరో 2 విమాన ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. అమెరికాకు చెందిన ఒక విమానం తొలుత మిస్ అయింది అని అనుకున్నారు. ఆ తర్వాత ఆ విమానం కూలిపోయింది అని ధృవీకరించారు. ఒకటి ఫిలిప్పీన్స్లో కూలిపోయిన విమానాన్ని ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఇది ఫిలిప్పీన్స్లో కూలిపోయిన ఆర్మీ విమానం. ఇది నలుగురు వ్యక్తులు ఇందులో దుర్మరణం చెందినట్టుగా తెలుస్తోంది. ఆ విమానం ఫిలిప్పీన్స్లో కుప్పకూలిపోయిన విమానాన్ని కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇది సర్వేలియన్స్ కోసం ఉపయోగించే విమానంగా తెలుస్తోంది. ఇది అమెరికా కాంట్రాక్టెడ్ విమానం అని చెప్తున్నారు. యుఎస్ కాంట్రాక్టెడ్ సర్వేలియన్స్ ప్లేన్. ఇది ఫిలిప్పీన్స్లో కూలిపోయింది. ఆ విమానం కూలిపోయిన చోట కూడా అక్కడున్న స్థానికులందరూ అక్కడికి వచ్చి ఆ విమానం కూలిపోయిన చోట ఉన్న దృశ్యాలు చూస్తూ ఉన్నారు. ఈ ప్రమాదంలో 4 మృతి చెందినట్టుగా తెలుస్తూ ఉంది. తొలుత ఈ విమానం సిగ్నల్స్ మిస్ అయిన ఈ విమానం కూడా జాడ కోసం అధికారులు ప్రయత్నాలు చేశారు జాడ కనుక్కోవడానికి. ఆ తర్వాత విమానం క్రాష్ ల్యాండ్ అయిందనే విషయాన్ని తెలుసుకున్నారు. ఇది సర్వేలియన్స్ విమానం. ఇది